నమస్కారం. గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువగళం రథసారథి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చేనేతలకు ఎంతో పెద్దపీట వేస్తోంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేతన్నలకు ఆర్థిక సహాయం కల్పించే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ని అందజేయనున్నది. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం కలిగిన చేనేతలకు 500 యూనిట్లను ఉచిత విద్యుత్ని సరఫరా చేయనున్నది. మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మగ్గాలున్న కుటుంబాలు 93,000 కుటుంబాలు, అలానే మరమగ్గం ఉన్న కుటుంబాలు 10,534 కుటుంబాలు, మొత్తం కలిపి 103,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ధి కలగనున్నారు. ఇది ఎంతటి మంచి అవకాశం మీరే చెప్పండి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 85,000 కోట్లు భారం, 85 కోట్ల భారం పడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించనుంది. అయినా కూడా చేనేతలు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇంతటి మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మగ్గం వాడే నేతన్నలకు నెలకు 720 రూపాయల చొప్పున ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చేకూరుతున్నారు. ఎందుకంటే ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కాబట్టి. అలానే మరమగ్గం కలిగిన వారు విద్యుత్ ఇవ్వడం వల్ల ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే దాంట్లో కూటమి ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఆనాడు అన్న ఎన్టీఆర్ రామారావు గారైతేనేంటి, నేడు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు అండగా నిలుస్తున్నారు. గడిచిన 2 నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు 7 కోట్ల మేర బకాయిలను చెల్లించామన్నారు సవితమ్మ గారు. ఈ ఏడాది మొదటి విడతగా థ్రిఫ్ట్ ఫండ్ నిధుల్లో భాగంగా 1.67 కోట్లు మంజూరు చేశారు. NHDC ద్వారా నూలుపై 15% రాయితీ అందజేయుచున్నారు. నేతలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచామని మంత్రి సవిత గారు వెల్లడించారు. అలానే చేనేతలకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క చేనేత అన్నలకు 3,000 నుంచి 4,000కు పెన్షన్ని పెంచామన్నారు సవితమ్మ గారు. మరి ముఖ్యంగా నేతన్నలకు 365 రోజులు ఉపాధిని కల్పించిన భాగంలో కీలక ఒప్పందాలు చేస్తున్నట్లు సవితమ్మ గారు తెలిపారు. కోఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థల్లో ఒప్పందాలను చేసుకున్నామన్నారు. విశాఖలో 5 ఎకరాల్లో 172 కోట్లతో యూనిటీ మాల్ని నిర్మిస్తున్నామన్నారు సవితమ్మ గారు. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో కూడా టెక్స్టైల్స్ పార్కుగా, త్వరలోనే టెక్స్టైల్స్ పార్కుగా చేయనున్నారు. ధర్మవరంలో 30 కోట్లతో మెగా క్లస్టర్ని కూడా నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 10.44 కోట్లతో 10 మినీ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన ODOP అవార్డులలో మన రాష్ట్రానికి 9 అవార్డులు వస్తే వాటిలో 4 అవార్డులు చేనేత రంగానికి, చేనేత ఉత్పత్తులకే వచ్చాయన్నారు సవితమ్మ గారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధి తీసుకుంటున్న చర్యలకు గాను జాతీయ స్థాయిలో ఒక బంగారు
పథకం కూడా లభించిందన్నారు. అంటే ఇంతకంటే మహాభాగ్యం ఏదైనా ఉందంటున్నారా? ఎందుకు ఇలా అంటున్నామంటే నేతన్నల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వం ఒక ముఖ్య లక్ష్యం అని మంత్రి గారు కూడా, ఒక బీసీ మినిస్టర్ అయినటువంటి సవితమ్మ గారు కూడా ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎంతో సహకారాన్ని అందిస్తున్నందుకు నిజంగా కూటమి ప్రభుత్వానికి ఈరోజు అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.